హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి గంధమరం లాక్స్. ఈరోజు చింతపండు పులిహోర చేస్తున్నాను. చింతపండు ఇలా చింతపండు బాగా నానిన తర్వాత చింతపండు ఇట్లా కలుపుకొని ఒకసారి మంచిగా గింజలిగిన పిప్పి ఉండకుంటే ఇట్లా వడబెట్టుకోవాలి. చెయ్యి అడ్డం పెట్టుకొని వడబెట్టుకున్నది మిగతాదంతా పడేసి అది చిక్కగా ఉండేటట్టు చూసుకోవాలి. వాటర్ ఎక్కువ నేను వడగట్టేసాను, అయిపోయింది. ఇంకా అది తీసేసినాక ఇట్లా చిక్కగా ఉండాలి పులుసు. ఇంకా దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇంకా కలుపుకున్నాక అట్లా మరుగుతూ ఉంటుంది. మరిగి చిక్కదనం రావాలి. ఇంకా చిక్కగా అవుతుంటేనే కొంచెం వేసుకున్న పుల్లగా ఉంటుంది. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి, రైస్ క్వాంటిటీ బట్టి కలుపుకోవచ్చు. మనము దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు. స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు తీసుకొని కొంచెం రైస్లో కలుపుకొని పోపు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం లాస్ట్కి అయిపోయే టైంలో కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ వేస్తాను. ఈ రోజుకే చేస్తున్నాను నేను. టేస్ట్ బాగుంటుంది అది వేస్తే. స్టోర్ చేసుకున్న వాళ్ళ ఇష్టం. నేనైతే వేసుకుంటున్నా, కొంచెం స్మెల్ బాగా వస్తుందని. ఇంకా ఫైనల్గా ఒక 2 మినిట్స్ అట్లా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ పోపు పెట్టుకోవడం. ఇంకా పోపు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కినాక కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తర్వాత కొంచెం మినపప్పు కూడా కొంచెం ఒకసారి కలుపుకున్న తర్వాత పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు మినపప్పు బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేయించాలి. వేయించిన తర్వాత కొన్ని కొంచెం పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపు. నెక్స్ట్ ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఎండుమిర్చి పచ్చిమిర్చి కొంచెం వేగాలి. వేగిన తర్వాత కొంచెం ఎల్లిపాయలు దంచి వేసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుంది అన్నంలో తింటుంటే. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. కొంచెం ఫ్రై కాగానే తగినంత పసుపు వేసుకొని ఇంకా రైస్కి సరిపడంత పసుపు వేసుకోవాలి. ఇంకా ఫైనల్గా అయిపోయింది నా పోపు పెట్టడము. ఇప్పుడు అన్నం వేసుకుంటున్నాను. అన్నం చల్లారినాక మనం పులుసు రెడీ చేసుకున్నాక ఆ పులుసు వేసి అన్నంలో కలుపుకోవాలి. ఇది నేను అన్నంలో మొత్తం కలిపేటట్టుగా నాకు ఈరోజు చేసుకుంది అయితే ఈరోజు అన్నంలోకే సరిపోతుంది నాకు. అది మొత్తం కిందది పైకి వచ్చేటట్టుగా కలుపుకుంటున్నాను. ఇంకా అలాగే కలుపుకొని ఇంకా స్పూన్ తోటి ఎక్కువసేపు కలపడం ఎందుకనేసి నేను చేయి పెట్టేస్తాను. ఇంకా దాంట్లో లాస్ట్కి ఉన్నది ఉంటుంది కదా ఆయిల్ అది కూడా వేసుకొని మొత్తం కలిపేసుకొని ఇంకా నెక్స్ట్ చెయ్యి పెట్టాను. ఎక్కువ స్పూన్ తోటి కలిపితే అన్నం అంతా మెత్తగా అయిపోతుంది. కాబట్టి చేయితో కొంచెం వేడిగా ఉంది అనేసి చేయితోటే ఇంతసేపు కలపలేదు. ఇప్పుడు చేయితో కలుపుకుంటున్నాను. ఇంకా మొత్తం కలిసిపోయింది చూడండి. ఫైనల్గా మనం పోపు చేసుకున్నాక ఆ పోపు వేసేస్తున్నాను. పోపు వేసి మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే పోపు మొత్తం మిక్స్ అవ్వాలి కదా రైస్కి. మొత్తం పట్టించడానికి కింది పైకి మొత్తం కలుపుకోవాలి. మనం కలుపుకోవడం వల్ల ఆ రైస్ మొత్తానికి పట్టేస్తుంది అన్నట్టు. ఇంకా ఫైనల్గా మనం కొంచెం సాల్ట్గా ఉందో లేదో, సాల్ట్ సరిపోయిందో లేదో అని టేస్ట్ చేసుకోవాలి. టేస్ట్ చేసుకొని ఇంకా సాల్ట్ ఏమో తక్కువ ఉంటే వేసుకోవాలి. నాకు సరిపోయింది సాల్ట్. ఇంకా నేనేం చూడట్లేదు, మొత్తం కలిపేసుకొని ఇట్లా మా పిల్లలు పెట్టాను చూడండి. ఇట్లా బాగుందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.